హాయ్ తెలుగుమిత్రులకి స్వాగతం. ఈరోజు వీడియోలో ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. మార్కెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, రోజు మాట్లాడుతూనే ఉన్నాం. మార్కెట్ ఏముంది, పెరుగుతూనే ఉంది. కొద్దిగా మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ పెరుగుతుంది. నిన్న కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు ఇచ్చింది, మళ్ళీ ఈరోజు అందుకుంది. అసలు సెటిల్మెంట్ రోజు ఏమిటి ఆశ్చర్యంగా ఉంది చూస్తుంటే. సెటిల్మెంట్ రోజు ఏమిటి అసలు ఏమాత్రం ఒక 20-30 పాయింట్స్ కూడా కిందకి దిగనవటం లేదు. చాలా స్మాల్ రేంజ్లో పాజిటివ్ స్మాల్ రేంజ్. జోక్ ఏంటంటే పాజిటివ్ స్మాల్ రేంజ్. ఈ పాజిటివ్ స్మాల్ రేంజ్ దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ బ్రేక్అవుట్కి ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి అంటే త్వరలో రేపో ఎల్లుండో లేకపోతే నెక్స్ట్ వీకో ఎక్కడో బ్రేక్అవుట్ అంటే అప్ వాడా డౌన్ వాడా అది చెప్పలేం. మొత్తానికి మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. ఆ వెయిటింగ్ నుంచి పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అనేది అంత కరెక్ట్గా చెప్పలేం, కానీ ప్రస్తుతం మాత్రం బుల్లిష్గానే ఉంది కాబట్టి అయితే 10,900 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి అంటున్నారు. మరి 10,200 దగ్గర 900 దగ్గర కొంచెం ఆగి టెంపరీగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతుందేమో. మళ్ళీ మొదలు పెడితే మరి 11,000 దగ్గర ఆగుతుందా, ఇంకో 100-200 పాయింట్లు ఎక్కువ వెళ్తుందా. బట్ ఏంటంటే ఖతర్నాక్ డేంజరస్ లెవెల్లో ఉంది. డేంజరస్ లెవెల్కి చేరుకుంటున్నది, ఆల్మోస్ట్ చేరుకున్నట్టే. అందుకని ఇక్కడ ఈ లెవెల్లో ఏంటంటే ఎంజాయ్ చేయటమే చక్కగా. ప్రైసెస్ ఆర్ మూవింగ్ అప్. చూడండి, బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్ పెరుగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఈరోజు కూడా పెరిగింది. ఎస్బీఐ అయితే ఈరోజు కూడా హాంటింగే, పెద్దవాళ్ళు కొనేసినట్టున్నారు. మొత్తానికి ఎస్బీఐ 200కి వచ్చేసింది ఈరోజు. నిన్న వచ్చిన కరెక్షను వడ్డీతో సహా వసూలు చేసేసింది. బట్ నిన్న ఆ మిత్రుడు మైసూర్ ఆయనలాగా మీరు కూడా ఏంటంటే ఈ రేంజ్లో కావాలంటే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఉంటే మీ దగ్గర కొంచెం చక్కగా హాయిగా ఎంజాయ్ చేయండి, ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయండి. ఎందుకనంటే పెరుగుతున్నంతకాలం బాగానే బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది చూడడానికి. తగ్గటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది. ఒక్కోసారి అయితే అవకాశం కూడా రాదు, తిరిగి రికవర్ అవుతుందా మళ్ళీ ఎప్పటికి అవుతుంది అట్లా ఉంటుంది. ఇది ఈ మార్కెట్లు యాక్చువల్గా ఏంటంటే పొందిగ్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కాదు, చక్కగా ట్రేడింగ్ చేసుకోవడానికి. నేను 9,000 దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను కదా, బాగుంటుంది ట్రేడింగ్ చేసుకోవచ్చు అని. మరి ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే నేను ఎక్కువ మొగ్గు చూపలేదు. కారణం ఏంటంటే నాకు ఇట్లాంటి మార్కెట్ మీద నమ్మకం లేదు. మీరు ఎవరో ఒక ఆయన నాకు దుబాయ్ నుంచి ఫోన్ చేశారు పని కట్టుకుని, సార్ మీరు మార్కెట్లో 9,000 దగ్గర నుంచి ఇది అప్వార్డ్ మూమెంట్ ఉంది, పెరుగుతుంది అంటున్నారే కానీ మరి కొనటానికి ఏం చెప్పలేదు, సజెస్ట్ చేయలేదు అని. నేనైతే చెప్పాను, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవడానికి కాదు నాయన, ట్రేడింగ్కి బాగానే ఉంటుంది. ఈ బబుళ్ళు ఎప్పుడైనా బరస్ట్ అవ్వచ్చు కదా, అందుకని ఇన్వెస్ట్మెంట్కి ఏమి తొందరపడక్కర్లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అట్లా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు కంగారేంటి, వాళ్ళు కొనపోతే నేను కొనపోతే ఏమైంది. అది 8,000-9,000 రేంజ్ ఓకే. ఆ తర్వాత 9,000 దాటిన తర్వాత ఇంకేముంది, 10,000 రేంజ్ వచ్చింది. 10,000 రేంజ్ వచ్చిన తర్వాత ఇంకేముంది, చూడటమే, వాచ్ చేయటమే. చక్కగా ఏమనుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేర్లు చెప్పాను నేను, కానీ నేను డైరెక్ట్గా కొనమని చెప్పను కదా. మళ్ళీ నేను కొనమని చెప్తే అది తగ్గితే మళ్ళీ నా మీదకి వచ్చేస్తుంది. నాకు ఎందుకు అంత అవసరమా. మరి ఎస్బీఐ ఎస్బీఐ బాటమ్కి వచ్చిందని చెప్పాను, 150-160 రేంజ్లో చక్కగా చెప్పాను. అంతేగాని కొనమని చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పానేమో ఇండైరెక్ట్గా. బట్ ఏం చెప్పుంటాను, విత్ ఏ కాషన్, డిస్క్లైమర్తో చెప్పుంటాను, మీరు కొనుక్కుని నన్నేం బ్లేమ్ చేయకండి అని. ఇట్స్ ఓకే. నవ్ ఇట్ ఈస్ 200, వెరీ గుడ్. 195 లెవెల్స్ 196 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది. ఇది బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు చెప్తారు, మీకు కావాలంటే చూడండి, ఇక్కడ ఎస్బీఐ బ్రేక్అవుట్ అయింది కాబట్టి నవ్ యూ బై అంటారు. సేఫ్, బ్రేక్అవుట్ అయింది కాబట్టి పైకి వెళ్తుందని. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వరకు ఆగిపోయి ఇప్పుడు కొనమని చెప్పడం ఏంటి. అదేదో 150 దగ్గర ఎందుకు చెప్పలేదు వాళ్ళు. 170 దగ్గర, యాక్చువల్గా 170-172 దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు చూడండి, రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఎస్బీఐ కొనమని వచ్చేస్తాయి. చాలామంది చెప్తారు ఎస్బీఐ కొనమని వెబ్సైట్లో వాటిలో. బ్రేక్అవుట్ అయింది కొనమని, అది ఎవరికంటే ట్రేడర్స్కి.
బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇంకా పైకి ఇంకా కొన్ని రోజులు ఇంకా కొంచెం పైకి వెళ్తుందేమో అని చెప్పటం. కొద్ది రోజులు ట్రేడింగ్ ఏంటి, అప్పుడు కొనుక్కుంటాడు, ఆ మన్నాడో లేకపోతే అమ్మేసుకుంటాడు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు వాళ్ళకి. కానీ వాళ్ళు ఇది ట్రేడర్స్ కోసం చెప్తున్నామండి, ఇన్వెస్టర్స్ కోసం కాదండి అని చెప్తారా? చెప్పరు. చక్కగా 200 పైన ఇప్పుడు కొనమని చెప్తారు, కొనుక్కుంటాం. ఎప్పుడో మార్కెట్లో కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ 180, 185కి 175కి వచ్చినప్పుడు అయ్యయ్యో 200 దగ్గర కొన్నాను, ఇప్పుడు 175 వచ్చింది అంటారు. ఇది సహజంగా జనరల్గా జరిగే విషయం. ఇది సీనియర్స్కి తెలుసు, నేను చెప్పింది ఇప్పుడు వాళ్ళకి అనుభవంలో ఉన్న విషయం. అందుకని ప్రాఫిట్ కనబడితే బయటకు వచ్చేయటమే, ఆ తర్వాత పెరిగినా పట్టించుకోకూడదు. దట్ షుడ్ బి ద స్పిరిట్. అయ్యో అంటే ఏంటంటే మ్యాక్సిమం ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగింది, నేను తొందరగానే బస్సు దిగిపోయాను అని అనుకోవటం. అంటే ఇంకొంచెం సేపు ఉంటే ఇంకా పీకులో అమ్ముండేవాడిని కదా అని. ఎప్పుడు కూడా మనం పీకులో అమ్మలేము, లోలో బాటంలో కొనలేము, ఎక్కడో ఇన్ బిట్వీన్ ఎక్కడో సాటిస్ఫై అయిపోవాలి. అది గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో అది ఎందుకంటే రోజు ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి కదా మార్కెట్లో. సరే, డివేట్ అవ్వకూడదు, టాపిక్లో నుంచి డివేట్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఇక్కడ బోర్డు మీద రాశాను చూడండి. హూ ఆర్ ద బయర్స్ ఇన్ ద మార్కెట్? మార్కెట్లో కొనుగోలు చేస్తున్నవారు ఎవరు, కొనుగోలు చేస్తున్న పెద్దలు ఎవరు అన్నదానికి నేను ఈరోజు దీని గురించి మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే ఈరోజు ఒక న్యూస్ పబ్లిష్ అయింది, డేటా పబ్లిష్ అయింది. ఏంటి డేటా పబ్లిష్ అయిందంటే ఇన్ జూన్ 2020లో బయర్స్ ఎవరు అన్నదానికి డేటా రిలీజ్ అయింది. ఏంటంటే వీళ్ళండి, ఇది 72%, ఇది 28%. ఇదేదో భూమి నీరు నిష్పత్తిలా ఉంది. ఇంత వాటర్ ఉంటుంది, ఇంత ఎర్త్ ఉంటుంది అంటారు కదా. భూమి నీరు నిష్పత్తి, ఇది భూమి ఇది నీరు. అంటే ఈ రేషియో ఏం చెప్తున్నది? ఇది ఈ 72% అట రిటైల్ ఇన్వెస్టర్స్ కొన్నారటండి. రిటైల్ ఇన్వెస్టర్స్ ఇంత కొన్నారట. అంటే మిగిలిన వాళ్ళంతా అదర్స్, అంటే చిన్నవాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు. అదర్స్ ఎవరున్నారండి? ఎఫ్ఐఐస్ తీసుకోండి, డిఐఐస్ తీసుకోండి, అదర్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోండి, ఇంకా హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ పెద్ద వాళ్ళు, అంటే జుంజునవాలా గారు అట్లాంటి వాళ్ళు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ తీసుకోండి. ఇంకా ఉంటారు ఆ ఫండ్స్ అని ఈ ఫండ్స్ అని చాలా ఉంటాయి కదా పెద్ద వాళ్ళు. అండ్ ఇన్వెస్టింగ్ ఫర్మ్స్, కార్పొరేట్స్ కూడా కొంటూ ఉంటారు, గట్టిగా కొంటారు కార్పొరేట్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి. అదర్స్ అంటే ఇంకా అవన్నీ వస్తాయిలేండి. వీళ్ళందరూ పెద్దోళ్ళు, వీళ్ళల్లోనే ఉంటారు పెద్దోళ్ళు. ద్వీపాంతరవాసులు అంటాం కదా, పెద్దోళ్ళు వచ్చి ఆ మధ్యన వీడియోలో పెట్టాను కదా, పెద్దోళ్ళు వచ్చి కొంటే లేదా అమ్మితే అప్పుడు మాత్రమే మార్కెట్. చిన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొన్నా అమ్మినా మార్కెట్లో ఎలాంటి ఇంపాక్ట్ రాదు అని చెప్పాను, గుర్తుందా? సో వీళ్ళందరూ కలిపంట ఇంత కొన్నారంట జూన్లో. మీలాంటి నాలాంటి చిన్న సన్నకారు ఇన్వెస్టర్లు ఇంత కొన్నారంట. అంటే సుమారుగా 3/4 వీళ్ళు కొంటే 1/4 వీళ్ళు కొన్నారండి. మార్కెట్లో బయింగ్ సెల్లింగ్, బయర్స్ సెల్లర్స్ ఉంటారు కదా, ఒకరు అమ్మే వ్యక్తి రెండో కొనే వ్యక్తి. అంటే 3/4 వీళ్ళు కొన్నారు అంటే వీళ్ళకి ఎవరు అమ్మారండి? రిటైల్ ఇన్వెస్టర్స్ అమ్మారంటారా? జస్ట్ కామన్ సెన్స్, జస్ట్ ఆలోచించండి. ఈ 3/4 రిటైల్ ఇన్వెస్టర్స్ మీలాంటి నాలాంటి చిల్లర వర్తకులు, అంటే చిల్లర పెట్టుబడిదారులు కొన్నారు అంటే ఎవరి దగ్గర కొన్నారు? రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర మాత్రం కాదు.
రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతుంటే మార్కెట్ కొనరండి, అమ్మరండి. పెరుగుతుంటే కొంటారు, పెరుగుతుంటే కొంటారండి, తగ్గుతుంటే అమ్ముతారు. మార్కెట్ పెరుగుతుంది కదా. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మార్కెట్లు పెరిగాయి. మార్చిలో రికవరీ దాదాపు పెద్దగా ఏం రాలేదు. మార్చిలో కంటే ఏప్రిల్, మే, జూన్ అండి ఎడతెరిపి లేకుండా వరుసనే పెరుగుకుంటూ వచ్చింది క్రమేపీ. మరి ఈ కార్యక్రమంలో జూన్లో ఎందుకండి 72% కొన్నారు? మళ్ళీ ఏప్రిల్, మే డేటా నా దగ్గర అయితే లేదు, మర్చిపోయాను. నేను ఎక్కడో తీసుకుని ఊహించి చెప్పడం లేదండో. ఇది సాక్షాత్తు మీరు ఎకనామిక్ టైమ్స్ చదవండి, ఈరోజు ఎకనామిక్ టైమ్స్. మిగతా వాటిలో కూడా వచ్చి ఉంటుంది, మిగతా పేపర్లో కూడా, న్యూస్లో కూడా. కానీ ఎకనామిక్ న్యూస్లో డౌటేనండి. టీవీ వాళ్ళు చెప్పరండి, బహుశా చెప్పరు. ఎందుకంటే టీవీ వాళ్ళు చెప్పారనుకోండి రేపటి నుంచి కొంట మానేస్తారేమో అని. అందరి ఆబ్జెక్టివ్ ఒకటే, రిటైల్ ఇన్వెస్టర్ చేత డబ్బులు పెట్టించాలి, కొనిపించాలి, మేము అమ్ముకోవాలి. కొనేవాడు కావాలి కదా అమ్మాలంటే. కొనేవాడు లేకపోతే గిట్టుబాటు ధర రాదే, డిమాండ్ క్రియేట్ చేయాలి కదా. అంటే ఏప్రిల్, మేలో ఎంత చక్కని డిమాండ్ క్రియేట్ చేశారు అన్నది అర్థం చేసుకోవాలి. చక్కగా జూన్లో అది మార్చిలోను, ఏప్రిల్లోనూ కొన్నారని అంటే 70%, 72% దే ఆర్ వైజ్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కానీ అది స్మార్ట్ మనీ, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ చేస్తారు ఆ పని ఇప్పుడు. కానీ జూన్లో కొనరు. జూన్లో ఎవరు కొన్నారండి? గల్బుల్ ఇన్వెస్టర్సే మెజారిటీ, అందరూ కాదు, కొందరు. ఎందుకని జూన్లో ఇంత కొన్నారంటే వీళ్ళకి ఎవరన్నారు? వీళ్ళు అమ్ముంటారు కదా. అంటే వీళ్ళు సెల్లర్స్ అనమాట. 28% అడ్జస్ట్మెంట్ అయి ఉంటుంది. లేదా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ తప్పదు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో వాళ్ళు పెట్టి తీరాలి కదా. మ్యూచువల్ ఫండ్స్ మీరు డబ్బులు ఇచ్చారంటే అప్పుడు మార్కెట్ కండిషన్స్ చూసే పని లేదు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తీరాలి, తప్పదు, పెట్టారు. తర్వాత ఇంకోటి కూడా చదివానండో ఈరోజు, సిప్ మోడ్లో ఇన్వెస్ట్మెంటు తగ్గింది అని. అంటే మ్యూచువల్ ఫండ్లో వచ్చే ఫ్లో తగ్గింది అని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూసి ఇంటి దగ్గర ఇంకోసారి చూస్తాను. ఎక్కడో నిన్నో ఈరోజు చదివాను, మ్యూచువల్ ఫండ్స్కి ఫ్లో తగ్గిందనో లేకపోతే సిప్ మోడ్లో ఫ్లో తగ్గిందనో ఏదో చెప్తున్నారు. దట్స్ ఎ డేంజర్ సిగ్నల్, ఆఫ్ కోర్స్ తగ్గకూడదు. అట్లాంటిది ఏదో అది ఇఫ్ ఇట్ ఈజ్ రైట్, ఇట్స్ ఎ డేంజర్ సిగ్నల్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఇది తక్కువేం కాదులేండి. అంటే వీళ్ళు కొంటుంటే ఎవరు అమ్ముతున్నారు? వీళ్ళు అమ్ముంటారు కదా. అంటే స్మార్ట్ మనీ అనేది అంటారు కదా, స్మార్ట్ మనీ మార్చిలోనే, ఏప్రిల్లోనే ఎంటర్ అయి కూర్చుందండి. మార్చిలోనే, ఏప్రిల్లోనో మామూలుగా కాకుండా అవసరానికి మించి బాగా కొనేసి పెంచేశారనమాట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీ టు డంప్. ఇప్పుడు ఇన్వెస్టర్ల దగ్గర, ప్రజల దగ్గర ఉన్న డబ్బులన్నీ మ్యాక్సిమం లాగేయాలి. వీళ్ళు ఇల్లిక్విడ్ అయిపోవాలి, లిక్విడిటీ తగ్గిపోవాలి వీళ్ళలో. ఆ లిక్విడిటీ తగ్గే వరకు లాగుతారు. ఇంకా నూరా లాగిన తర్వాత అంతా అయిపోయింది. దే విల్ వెయిట్ ఫర్ ఏ గుడ్ ఆపర్చునిటీ. గుడ్ ఆపర్చునిటీ ఎట్లా అంటే, సపోజ్ వ్యాక్సిన్ వచ్చిందండో అంటారనుకోండి, లేదు ఆర్బీఐ ఏదో రిఫార్మ్స్ ఇచ్చిందండో అంటారు, లేదా గవర్నమెంట్ ఏదో రిఫార్మ్ అనౌన్స్ చేసింది, ఇట్లా, లేకపోతే గ్లోబల్గా ఏదో ఢమాఢమాలు అయిపోయింది, బాగా అయిపోయింది, ఇట్లా అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఒక గుడ్ న్యూస్, మంచి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తారనమాట. అంటే అనౌన్స్మెంట్ కోసం గుడ్ న్యూస్లు. ఇప్పుడు వ్యాక్సిన్ల గురించి రోజు మాట్లాడుతున్నారు, అదిగో వాళ్ళు ట్రయల్ టెస్ట్, వాళ్ళకి అక్కడ ట్రయల్, ఇక్కడ ట్రయల్ అవుతుందని. బట్ యాక్చువల్గా అదంతా న్యూస్ ఇన్ ది ఆఫింగే, కానీ న్యూస్ డిక్లేర్డ్ కాదు కదా. డిక్లేర్డ్ అవ్వాలి. ఎందుకంటే ఏ న్యూస్ డిక్లేర్డ్, ఏ గుడ్ న్యూస్ డిక్లేర్డ్ ఈజ్ ఎ బ్యాడ్ న్యూస్. ఎందుకని మార్కెట్కి బ్యాడ్ న్యూస్? ఎందుకనంటే అక్కడి నుంచి
వీళ్ళు ఏం చేస్తారంటే డంపింగ్ మొదలు పెడతారు. గుడ్ న్యూస్ని తీసుకునే గుడ్ న్యూస్ యుఫోరియా క్రియేట్ అవుతుంది కదా, అప్పుడు ఇన్వెస్టర్లు అనుకుంటారు ఇంకేముంది, వ్యాక్సిన్ వచ్చేసింది, ఇంకేముంది, అది అయిపోయింది, ఇంకేముంది, గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది అంటే ఇక్కడి నుంచి రేపటి నుంచి పెరిగిపోతాయి అనుకుని అప్పుడు మళ్ళీ చెంబు తపాలా తాకట్టు పెట్టి మార్కెట్లోకి వచ్చేస్తారు, కొనేస్తారు. తే ఎందుకు అంతాను ఇప్పుడు స్టాకుల్లో షేర్లో పెడితే వాళ్ళు డబ్బులు వస్తాయి, నువ్వు ఆ బంగారం ఐడియల్గా ఉంది, రేటు కూడా బాగుంది, మంచి బాగా డబ్బులు వస్తాయి, తులానికి ఇంత ఇస్తారు అంత ఇస్తారు అని చెప్పి తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మరి షేర్లు కొనేస్తారు ఆ యూఫోరియాలో. ఆ తర్వాత మరొక్కసారి చక్కగా సరదాగా అందుకుంటుంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ 92-93. 92లో ఫాల్ వచ్చింది, 92 సెకండ్ హాఫ్ వచ్చింది అనుకుందాం. 92 బడ్జెట్ తర్వాత యుఫోరియా వచ్చింది, 92 ఎండ్లోనో ఎక్కడో వచ్చింది సెకండ్ హాఫ్ ఎప్పుడో. 92లో ఫాల్ మొదలైంది, 93లో కూడా దెబ్బేసింది, కొద్దిగా చాలా ప్రాబ్లం వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా రికవర్ చేశారండి, గట్టిగా రికవర్ చేసి హోప్ క్రియేట్ చేశారు, భయంకరమైన హోప్ క్రియేట్ చేశారు. ఎట్లా అంటే ఇంకా పర్వాలేదు, ఇక అయిపోయింది, వర్స్ట్ ఈజ్ ఓవర్, ఇక్కడి నుంచి ఓకే బాగానే ఉంటుంది నేను. మా 93-94 తర్వాత నుంచి మళ్ళీ మామూలే, వల్లకాడైపోయింది, కొనేవాళ్ళు లేరు, ఇంకా పెరుగుతలే, ఇప్పుడు రికవర్ అయింది, ఇంకా ఇక్కడి నుంచి రికవర్ అయిపోద్దులే అని కొత్త వాళ్ళ ఇన్వెస్టర్లు, అట్లా కొత్త ఇన్వెస్టర్లు, కొత్త వాళ్ళల్లో నేను కూడా ఒకడిని సుమా. 93-94కి నేను కూడా కొత్త ఇన్వెస్టర్నే. అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళం అనుకోండి, బేసికలీ ఐ వాజ్ అన్ ఇన్వెస్టర్. 2008 చూడండి, మధ్యలో వదిలేయండి, .com బబుల్ అవి కూడా. 2008 చూడండి, 2008 జనవరిలో పడిపోయింది, పడిపోయి అంటే అక్కడేంటంటే అంచెలంచెలుగా పడిందిలేండి, ఒకసారి పడలేదు, అది కొద్దిగా డిఫరెంట్. అంచెలంచెలుగా పెరుగుతూ అంచెలంచెలుగా మొత్తానికి పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ రికవరీ మొదలైందండి, కొద్దిగా రికవరీ మొదలైంది, నిలబడిందండి, మళ్ళీ పడటం మొదలెట్టింది. అంటే కొంచెం భిన్నంగా ఉంది అది, 2008ది కొద్దిగా భిన్నంగా ఉంది. అంతేగాని మొత్తానికి అక్కడ కూడా 2008లో కూడా చక్కగా రికవర్ అయింది. మధ్యలో రికవర్ అయిన తర్వాత మళ్ళీ దక్షిణ ధృవానికి, అంటే ఆశ చూపించి ఇంకా మార్కెట్ తగ్గదులే అనిపించి ఒక రౌండ్ వేసేస్తారనమాట. ఇది మార్కెట్లు చూసిన వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుసు. మిగిలిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే ఏదో రాయేసినట్టే. సో వీళ్ళు కొనుక్కుంటే వీళ్ళు అమ్మారు కదా, అంటే స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యి పెంచి రండి అని రోజు పెంచుతా మెల్లిమెల్లిగా ఏం చేస్తారు, వీళ్ళకి అంటకట్టారు కదా, 3/4 కొనుక్కున్నారు, 1/4 మాత్రమే మిగతా వాళ్ళు కొన్నారు. అది చాలా జాగ్రత్తగా సెలెక్టివ్గా ఏదో కొనుంటారు. 1/4 ఇది నథింగ్ కదండి. రిటైల్ ఇన్వెస్టర్స్ 3/4 కొనటం అంటే జనరల్గా జరగదే. వీళ్ళే ఎప్పుడూ కొనేది, వీళ్ళే ఎక్కువ కొనేది, ఎక్కువ అమ్మేది వీళ్ళే ఉంటారు మార్కెట్లో. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు అంటే, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళ దగ్గర అంటే, చెంబు తపాలా తాకట్టు పెట్టైనా సరే కొనొచ్చు అని. సో ఈ కంక్లూజను, దీని తాలూకు ఇన్ఫరెన్స్ ఏంటనేది నేను మీకు చెప్పక్కర్లేదు. when these people start selling, dumping, these people will be at the receiving end. ఆ టైము రాలేదు, ఇంకా కొనిపిస్తారు బహుశా. జూలైలో కూడా కొనుంటారు, జూలైలో కూడా బాగుంది కదా, ఇంకా ఇప్పుడు కొంటూ ఉండుంటారు. టిల్ ఇట్ ఫాల్స్, కరెక్షన్ వచ్చేంత వరకు వీళ్ళు కొంటూనే ఉంటారు. ఇది దొరకట్లేదు, అది పెరిగిపోయింది, అమ్మో ఇది పెరిగిపోయింది, అమ్మో ఎస్బీఐ నేను చూస్తా 160, 170 దగ్గర, 180 దగ్గర అనుకున్నాను, 190 అయిపోయింది, 200 అయిపోయింది, లెట్ మీ బై నౌ. ఈ కొన ఊపిరి అంటే లాస్ట్ స్టేజ్లో కొనేది ఎవరంటే ఈ గలిబుల్ ఇన్వెస్టర్స్, వీళ్ళే. ఇప్పుడు ఎస్బీఐలో బ్రహ్మాండమైన బయింగ్ వచ్చేస్తుంది అనుకుందాం. ఒకవేళ బయింగ్ అంటూ వస్తే అది రిటైల్ ఇన్వెస్టర్ల పుణ్యమే. భయంకరంగా పడేసి రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి లాగేసుకున్నారు. అమ్మో ఇంకా నాకు లాభం లేదు బాబు అని ఎస్బీఐ అమ్మేసుకుంటానన్న చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా 150, 160 దగ్గర అమ్మేసుకుని ఉంటారు, చాలామంది అమ్ముకుని ఉంటారు. వాళ్ళ దగ్గర లాగేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళకే అమ్ముతారు 200కి, 210కి.
210కి తీసుకెళ్ళి ఆశ్చర్యం లేదు. ఆ 210కి వెళ్ళిన తర్వాత వాళ్ళకే అమ్ముతారు. వాళ్ళకంటే సేమ్ పర్సన్ కాకపోతే అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇంకెవరో, రిటైల్ ఇన్వెస్టర్లకే అమ్ముతారు మొత్తానికి. దట్ ఈజ్ ద ట్రాజడీ, ద ట్రావెస్టీ ఆఫ్ స్టాక్ మార్కెట్స్. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ అనేది పెద్ద మాయాబజార్. గొర్రె కటికోడి నమ్ముతుంది, గొర్రెల కాపరిని నమ్మదు అంటారు కదా. గొర్రెల కాపరి దానికి దానా ఇచ్చి, భోజనం, ఫుడ్ ఇచ్చి, అది ఇచ్చి, పెంచి పోషించి పెద్ద చేసి చాలా చేస్తుంటాడు. కానీ కటికవాడిని నమ్ముద్ది అంటారు గొర్రె. అట్లాంటి సామెతలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అయితే ఒకటండి, ఇప్పుడు కొంటే నష్టం అంటే ట్రూలీ సిన్సియర్లీ స్పీకింగ్ ఇప్పుడు కొంటే నష్టం అని నేను అన్నాను. జూన్లో కొన్నారు కాబట్టి పోయారా వాళ్ళు, పోతారంటే అదేం కాదు. కొంచెం వెయిట్ చేయగలిగితే ఎప్పటికప్పుడు కరెక్షన్ వస్తుంది కదా, ఆ కరెక్షన్లో ఇంకా బెటర్గా ఉండేదేమో అని అనుకోవటం, లేకపోయినా పర్వాలేదు. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ నెక్స్ట్ వెన్ ది మార్కెట్ స్టార్ట్స్ ఫాలింగ్, మార్కెట్స్లో కరెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మేది వీళ్ళే. ఫస్ట్ కాదులేండి, ఫస్ట్ పడినప్పుడు అమ్మరు, ఇంకా పడుతుంది, ఇంకా చూస్తారు. ఒక స్టేజ్లో కొద్దిగా ఫియర్ లాంటిది, ప్యానిక్ లాంటిది వస్తుంది. పడుతుంటే ఒక షేరు 300 నుంచి 280కి వస్తుంది అమ్మరు, మళ్ళీ రికవర్ అవుతుందిలే అని. 250కి వస్తుంది అమ్మరు, 220, 180కి వస్తుందండి. 180కి వస్తే అప్పుడు అమ్మ బాబోయ్ ఇది చూడబోతే జీరో అయిపోదు కదా, లోవర్ సర్క్యూట్కి వెళ్ళిపోదు కదా అని అప్పుడు అమ్ముతారు. 280 దగ్గర అమ్మరు, 180 దగ్గర అమ్ముతారు. అదే ట్రేడర్ అయితే 300 దగ్గర కొన్నది 280కి వచ్చిందంటే స్టాప్ లాసో లిమిటో ఏదో పెట్టుకుంటాడు. ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ నేను లాస్ పట్టుకోనని. ఆ 280, 285కి వచ్చేటప్పటికి బయటకు వచ్చేస్తాడు. లేకపోతే అది ఎంతకి వెళ్తుందో స్టార్టింగ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్సే. ట్రేడర్కి ఇన్వెస్టర్కి అదే తేడా. అయితే వైజ్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, 180కి వచ్చిన ధైర్యంగా పట్టుకొని, సరే నేను కొంచెం హై రేట్లో కొన్నాను అనమాట, తొందరపడ్డాను అనమాట, దీన్ని బట్టి సరే ఓకే ఈ కొంచెం ఈ ఫండమెంటల్స్ అవి ఉంటే బాగుంటే, అన్నీ బాగుండి మార్కెట్ కొద్దిగా ఓకే అనుకుంటే అక్కడ మరికొంచెం కొనుక్కుని యావరేజ్ చేస్తాడు. అసలు కొనేటప్పుడే పెద్ద క్వాంటిటీ కొండు, నార్మల్ చిన్న క్వాంటిటీ కొంటాడు టెస్ట్కి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా తగ్గి వస్తే ఇంకా ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేస్తాడు ఓకే అనుకుంటే, ఫండమెంటల్స్ ఓకే అనుకుంటే, పర్వాలేదు అనుకుంటే, లేకుంటే వెయిట్ చేస్తాడు. ఇది అదే లోవర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ టైప్ షేర్ అయితే మాత్రం బయటకు వచ్చేయాలి. బయటకు రాకపోతే మునిగిపోతాడు. జనరల్గా బయటికి రారు, అది జరిగే పని. సో ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఎప్పుడో మళ్ళీ 200కి వస్తుంది, 225, 250, మొత్తానికి బ్రతుకు జీవుడా అని 300 రాకపోయినా కనీసం దగ్గరకు వస్తుంది. సంవత్సరం 2 సంవత్సరాల్లో పడుతుంది, భరిస్తాడు. కానీ అలా భరించి వదిలేస్తాడు. అలా భరించి వదిలేస్తే లక్కీగా ఫండమెంటల్స్ బాగుంటే ఆ కంపెనీకి మళ్ళీ 300, దాని టైం వచ్చిన 350, 400, 450 మళ్ళీ వెళుతుంది. కానీ ఇట్ టేక్స్ ఫెయిర్లీ ఏ లాంగ్ టర్మ్. కానీ ఇక్కడ కొన్న ఈ 3/4లో ఆ టెమరిటీ అదేలా ఉంటుంది అది చూడండి. జనరల్గా ఏంటంటే ఈ 3/4 ఒక 3 to 5 years కానీ ఉంచితే అయింది, తక్కువ ఎక్కువ కొన్నాను, మళ్ళీ దీని గురించి ఎందుకు ఆలోచించడం, అది పడి ఉంటుందిలే ఉన్నాయి. మా జనరేషన్ వాళ్ళు జనరల్గా ఇట్లాగే ఉంటారు, ఇట్లాగే చేస్తుంటారు. దే ఆర్ స్లో. ఉన్నాయి, ఉంటే ఉందిలే, ఎందుకంటే అలవాటు అయిపోయింది. మా కాలంలో పేపర్లు చూసి, మర్నాడు పేపర్లో చూసి రేటు చూడటమేగా. ఇట్లాగా లైవ్ కంప్యూటర్లోనూ యాప్ మొబైల్లోనూ చూసుకుని, ల్యాప్టాప్లోనూ చూసుకునే ఫెసిలిటీ లేదు కదా. అదనమాట కొంచెం మత్తేమోలాగా కొంచెం నిదానంగా మందగమనంతో సరే పడున్నేలా అంటాడు. అలా ఎవరైతే పడున్నేలే అనుకుంటారో 3 to 5 years వరకు వాళ్ళు ఖచ్చితంగా దే మేక్ మనీ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొన్నది పీక్ అనిపించదు, దాన్ని దాటి వెళ్ళిపోతుంది, ప్రాఫిట్లో ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే అన్ఫార్చునేట్లీ వీళ్ళలో బయటకు వచ్చేస్తారు, కొట్టిపారేస్తారు, అమ్మేస్తారు, లాసులు బుక్ చేస్తారు.
లాసులు బుక్ చేసుకునే టెండెన్సీ, ఎందుకంటే ఇంకా భయం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రోజు చూస్తుంటారు కదా పడిపోవటం తగ్గటం. మా కాలంలో అంత ఫెసిలిటీ లేదు, చూసుకునేవాళ్ళం కాదు. రోజు ఏదో తగ్గిందా తగ్గుతున్నట్టు ఉందో, ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఒక రకంగా డేంజరస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇంపెడిమెంట్ టు గ్రోత్. సో వీళ్ళు అమ్మేస్తారు. కొంతమంది ఏంటంటే ఉన్న డబ్బులన్నీ పెట్టేస్తారు. కొంతమంది ఇట్లా నేను చెప్పాను చూసారా, గోల్డ్ అది పెట్టి కూడా కొనుక్కుంటారు చూసారా, వాళ్ళు మరి ఏం చేస్తారండి అమ్మక? ఇంటిలోని పోరు నింతింత కాదయా విశ్వదాభిరామ వినరవేమని ఇది అమ్మేసి చెప్పరు లాస్ వచ్చిందని, ఇది అమ్మేసి ఆ గోల్డ్ ఇడిపించి ఇచ్చేస్తారు. లేకపోతే కొన్ని కేసుల్లో మరి చెప్పలేము. అంటే కొంతమంది డబ్బులు లేకపోతే కాస్త కూస్తో సర్ప్లస్ ఉంటే అదంతా పెట్టేసి తర్వాత డబ్బులు అవసరమయ్యి షేర్లు అమ్ముకుంటారు. డబ్బులు అవసరమయ్యి షేర్లు అమ్ముకునే పరిస్థితి ఇన్వెస్ట్మెంట్ కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అసలు కానే కాదు. మన దగ్గర సర్ప్లస్, ఈ డబ్బులతో నాకు అవసరం ఉండదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ డబ్బులతోటి నాకు ఇమీడియట్ ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో ఈ డబ్బులతో అవసరం రాదు, ఇది దిస్ ఈజ్ మై స్పేర్ మనీ అనుకున్న వాళ్ళే పెట్టాలి ఈక్విటీలో. కానీ ఎంతమంది చేస్తుంటారు అలాగా? అవి ఇవి లేకపోతే చేబదులు తీసుకుని కూడా పెట్టేస్తారు. వాళ్ళు చేబదులు తీసుకుని పెట్టిన వాళ్ళు నిలబడగలుగుతారా మార్కెట్ తగ్గుతుంటే? ఇంకొక 10 రూపాయలు పెరిగితే అమ్ముదామని కొనుక్కున్నాను అంటాడు ఒక ఆయన. ఇంకొక 10 రూపాయలు కాదు, 4 రూపాయలు 5 రూపాయలు పెరుగుద్ది కూడా. ఇంకా 4-5 రూపాయలు చూస్తానంటాడు, ఇలా 70,000 అంటది, ఫినిష్. ఇట్లాంటివి జరుగుతుంటాయి స్టోరీలు. కాబట్టి ఇక్కడ కొనుక్కుంటాం తప్పే లేదు, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, తప్పలేదు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. చాలా ఎక్కువ మంది కొన్నారు. ఎక్కువ జూన్లో యాక్టివిటీ అంతా, బయింగ్ యాక్టివిటీ అంతా రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గరే ఉంది. వీళ్ళందరూ బయర్స్, వాళ్ళందరూ సెల్లర్స్. ఓకే బాగానే ఉంది. కానీ మీరు ఉంచుకోగలిగితే 3 to 5 years వాటిని ఉంచుకోగలిగితే, 3 years కూడా తక్కువ, కానీ ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. 3 years ఓకే. 3 years దాటి, 3 years కూడా కాదు, 3 years దాటితే మీ ఇన్వెస్ట్మెంటు మీరు ఇక్కడ కొన్నందువల్ల ఆక్షేపణ ఏం లేదు, ఇబ్బంది లేదు. కానీ 3 years లోపు అయితే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీకు ఫ్రస్ట్రేషన్ కూడా రావచ్చు. చూడండి, దిస్ షోస్ ఇన్వెస్టర్ సైకాలజీ. ఇది నా చిన్నప్పటి నుంచి ఇన్వెస్టర్లు చేస్తున్న పనే. ఇది నా చిన్నప్పటి నుంచి నేను అనుకోవటం ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా ఇన్వెస్టర్లు ఎలాగే చేస్తారు. ఎందుకని? కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. మీకు ఇన్వెస్ట్మెంట్లో కూడా కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? అంత అండర్స్టాండింగ్ ఉండదు కదా. దే థింక్ దే నో, దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. వాళ్ళకి ఏమేం తెలియదో వాళ్ళకే తెలియదు. కానీ తెలుసని భ్రమలో ఉంటారు, తెలుసు అనుకుంటారు, ఇంతే కదా, ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ దేర్ టర్న్ అండ్ దే విల్ ఫేస్. అయితే ఒకసారి 2 సార్లు దెబ్బతిన్న వాళ్ళు మాత్రం జాగ్రత్త పడతారు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూనే ఉంటారు కదా మార్కెట్లోకి. కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూనే ఉంటారు, ఇలా మిడతల్లా ఇదవుతూనే ఉంటారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. దీస్ ఆర్ ద పీపుల్ ఫీడింగ్ ది బిగ్ పీపుల్. వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ బికాజ్ ఆఫ్ ది స్మాల్ పీపుల్. ఈ స్మాల్ పీపుల్ మనీ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంత బ్రోకర్స్కి, కొంత స్టాక్ ఎక్స్చేంజెస్కి, కొంత గవర్నమెంట్కి, మిగిలింది మేజర్ షేర్ వీళ్ళకి. వాళ్ళు హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అంటారు కదా. ఇప్పుడు పెద్ద వాళ్ళు బాగా పెద్దగా ఎలా అయ్యారండి? వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసు, వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు స్మార్ట్ ఇన్వెస్టర్స్, ఇగో వీళ్ళ నుంచి లాక్కుంటున్నారు. అయితే వీళ్ళల్లో కూడా స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. లాంగ్ టర్మ్ బై, లీవ్ అండ్ ఫర్గెట్, కొనేసి పడేసే టైపు. ఇప్పుడు ఈ జనరేషన్లో లాస్ట్ 10-15 years, లాస్ట్ 20 yearsలో, అట్లీస్ట్ లాస్ట్ 15 yearsలో ఆ కొని పడేసే టెండెన్సీ లేదండి. టెండెన్సీ తగ్గిపోతున్నది. ఎందుకంటే రోజు కంప్యూటర్ ఓపెన్ చేస్తే అంతా టెర్మినల్లో అన్నీ కనపడుతున్నాయి కదా. అన్నీ కనపడుతున్నాడికి టెంప్టేషన్ ఉండదా? హీ కెనాట్ థింక్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ ద రీజన్ వై దే లూజ్ మనీ. కొనేసి పడేసి తన పని తాను చేసుకునే వ్యక్తికి స్టాక్ మార్కెట్లో ఢోకా లేదండి. వదిలేస్తే
ఎక్కువ టైం పట్టవచ్చు, ఒక్కోసారి మొత్తానికి కొట్టుకొచ్చేస్తాడు, మొత్తానికి డబ్బులు వస్తాయి. కానీ ఆ పేషెన్స్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ ఏంటంటే లేటెస్ట్ లాస్ట్ 20 ఇయర్స్లో 20 ఇయర్స్ అని నేను అన్న, కానీ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇన్వెస్టర్స్ కంటే ట్రేడర్స్ ఎక్కువైపోతున్నారు. ట్రేడర్స్ సంఖ్య బాగా పెరిగిపోతున్నది. అంటే క్విక్ మనీ, ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయి, అది ఇన్వెస్ట్ చేసి కొని పెట్టుకుని ఎవరికి టైం ఉంది, అంత తీరిక ఎక్కడుంది. ఫాస్ట్ వరల్డ్, ఫాస్ట్ మనీ కావాలి. అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్, తప్పని నేను అన్నాను. కాకపోతే సఫిషియెంట్ ప్రాపర్ స్కిల్స్, ట్రేడర్ స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఓకే, వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలా స్కిల్ డెవలప్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్లు, రిటైల్ ట్రేడర్స్లో వాళ్ళంతా దే ఆర్ స్కిల్డ్, దే హ్యావ్ ఆల్ రిసోర్సెస్. వీళ్ళకి ఏమీ లేవు, స్కిల్ లేదు, పెట్టుబడి కూడా ఉండదు, తక్కువ పెట్టుబడితో చేస్తారు. ఈ ట్రేడింగ్లో మళ్ళీ మాడిపోతుంటారు. వీళ్ళ డబ్బులని ట్రేడింగ్లో అయితే ఇక్కడికంటే ఎక్కువ డబ్బులు భయంకరంగా ఇక్కడికి వెళ్ళిపోతాయి. ట్రేడర్స్, చిన్న ట్రేడర్స్ దగ్గర నుంచి ఇక్కడికి చాలా డబ్బులు వెళ్ళిపోతుంటాయి. అసలు నన్ను అడిగితే మేజర్ షేరు ట్రేడర్స్ నుంచే వీళ్ళకి వెళ్తుంది, ఇన్వెస్టర్స్ నుంచి కూడా వెళ్తుంది, కొద్దిగా కొంచెం తక్కువ. ఇన్వెస్టర్స్ నుంచి వెళ్ళేది తక్కువ, ట్రేడర్స్ నుంచి వాళ్ళ దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఎక్కువ షేరు. మరి వాళ్ళని ఎవరు బాగు చేయాలి? హూ కెన్? దెర్ ఇస్ నో రెమెడీ. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఎన్ని వీడియోలు పెట్టినా, ఏం చెప్పినా మామూలే, మామూలే. అందులో మార్కెట్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లు పెరుగుతున్నప్పుడు నేను మార్కెట్లు కొనకండి అని చెప్తే ఎవరైనా వింటారండి? ఎవరు వినరు. పైగా ఏంటంటే మీరేంటి అట్లా చెప్తున్నారు, మార్కెట్లు పెరుగుతున్నాయి అంటారు. నాకు రోజుకో ఫోన్ వస్తూనే ఉంది, రోజుకు 1-2. మీరు కొనమని అంటలేదు, అదే మార్కెట్లు పెరిగిపోతున్నాయండి అని. సరే, మీ ఇష్టం, కొనుక్కోవాలి. షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చండి, కొనుక్కోండి అని చెప్పాను. మరి ఈటీఎఫ్లు కొనుక్కోమని చెప్పాను, ఇండెక్స్ ఫండ్స్లో చక్కగా పెట్టుకోమని చెప్పాను. మొదట ఎప్పుడో 7,500 దగ్గర నుంచి చెప్తూ వస్తున్నాను. మనం చేసుకో, అది దాని వరకు చేయొచ్చు. ఎందుకని ఇండివిజువల్ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ కదా, తలకాయ ప్లే అని. ఆ వాటిలో అయితే రిస్క్ ఉండదు కదా, తక్కువ రిస్క్ ఉంటుంది కదా. అబ్బాయి చెప్పిందే చెప్తున్నారు మీరని చెప్పడం మళ్ళీ కామెంట్లు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పేది మీరు పాటించవలసిన అవసరం లేదు. బట్ యూ ఆల్వేస్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఎందుకంటే ఇట్ ఈజ్ యువర్ మనీ, యువర్ హార్డ్ ఎర్నడ్ మనీ. మీకు నచ్చినట్లే చేయండి, చేస్తూ ఉండండి. అయితే నేను మాత్రం విద్యుత్ ధర్మంగా భావించి నేను చెప్తూనే ఉంటాను. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.